మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే హవా, పీపుల్స్ పల్స్ అంచనా. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి 36.6%, మనకి బీఆర్ఎస్కు 29.7%, బీజేపీకి 19.3%, మనకి చూసుకున్నట్లయితే సిపిఐ సిపిఎం అదేవిధంగా మనం చూసుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు మళ్ళీ ఎక్కువ శాతం అయితే వచ్చినాయి అన్నమాట. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పోలింగ్ ముగిసింది. ఈ నెల 13 ఓట్ల లెక్కింపు ఉంది, అందరికీ తెలిసిందే. అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70% మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకోనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్లో జోరు కొనసాగిందని పేర్కొంది. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భాజపా కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని, ఈ 2 కార్పొరేషన్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని చెప్పింది. రాష్ట్రంలో 68 నుంచి 76 మున్సిపాలిటీలను హస్తం పార్టీ, 29 నుంచి 36 మున్సిపాలిటీలను బీఆర్ఎస్, 3 నుంచి 5 మున్సిపాలిటీలు బీజేపీ, 1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం అయితే ఉందని తెలిపింది. 8 నుంచి 14 మున్సిపాలిటీల్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉందని పేర్కొంది. మొత్తం 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్కు 36%, బీఆర్ఎస్కి 29.7%, భాజపాకు 19.3%, ఎంఐఎంకు 2% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ 1220 నుంచి 1290 వార్డులో, బీఆర్ఎస్ 860 నుంచి 930 వార్డుల్లో, భాజపా 250 నుంచి 270 వార్డుల్లో, ఎంఐఎం 35 నుంచి 45, సిపిఐ 12 నుంచి 17, సిపిఎం 10 నుంచి 14, ఇతరులు 90 నుంచి 110 వార్డులు గెలుచుకునే అవకాశం అయితే ఉందని పీపుల్స్ సర్వే అయితే తెలిపిందనమాట. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంఐఎం కింగ్ మేకర్ అయితే కానుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఒక మున్సిపల్ కార్పొరేషన్లో కూడా గెలిచే అవకాశాలు అయితే లేవని చెప్పేసి అంటున్నారు. ఇక కార్పొరేషన్ల వారీగా అంచనాలు చూస్తే రామగుండం కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, అదేవిధంగా భాజపా 3 నుంచి 6, ఇతరులు 4 నుంచి 7 డివిజన్లు. మంచిర్యాలలో కాంగ్రెస్ 39 నుంచి 43, బీఆర్ఎస్ 8 నుంచి 12, భాజపా 6 నుంచి 9, ఇతరులు 1 నుంచి 2. కొత్తగూడెంలో కాంగ్రెస్ 28 నుంచి 34, బీఆర్ఎస్ 7 నుంచి 9, సిపిఐ 14 నుంచి 16, ఇతరులు 2 నుంచి 4. మహబూబ్నగర్లో కాంగ్రెస్ 26 నుంచి 30, బీఆర్ఎస్ 18 నుంచి 22, భాజపా 6 నుంచి 8, ఎంఐఎం 2 నుంచి 4, ఇతరులు 1 అనమాట. నల్గొండలో కాంగ్రెస్ 21 నుంచి 26, బీఆర్ఎస్ 8 నుంచి 12, భాజపా 6 నుంచి 10, ఎంఐఎం 2 నుంచి 4, ఇతరులు 1 నుంచి 2 గెలుచుకోబోయే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక నిజామాబాద్ కాంగ్రెస్ 10 నుంచి 16, బీఆర్ఎస్ 2 నుంచి 4, భాజపా 26 నుంచి 31, ఎంఐఎం 8 నుంచి 12, ఇతరులు 1 నుంచి 2. కరీంనగర్లో కాంగ్రెస్ 14 నుంచి 16, బీఆర్ఎస్ 10 నుంచి 12, భాజపా 24 నుంచి 29, ఎంఐఎం 6 నుంచి 9, ఇతరులు 1 నుంచి 3 గెలుచుకుంటారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే తెలియజేస్తున్నాయన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుందాం, ఛానల్ సబ్స్క్రైబ్